టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నిన్నటి రోజున ఏదైతే క్యాబినెట్ భేటీ ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత అయితే ప్రారంభమైందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదమైతే తెలిపారు. అందులో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ అయితే జరిగింది. ఆమోదం తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ఆమోదం అయితే ముద్ర లభించింది. ఇకపోతే ప్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ ట్రెజరీ సబ్ కమిటీ నివేదికపై చర్చ అయితే జరిగింది. రాజధానులలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు పైన కూడా చర్చ జరిగిందనమాట. ఆమోదం అయితే ముద్ర వేసుకున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు ఏమీ లేవా అంటే ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్‌లో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత సమస్యలు పెండింగ్ డీఏలు, బకాయిలు 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏలు పెండింగ్‌లో ఇంకా ఈ యొక్క పెండింగ్ డీఏలను పరిష్కారం చేయలేదు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాలో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీతాలు, ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఈఎల్స్, సరెండర్ లీవ్స్, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయం మరియు హెచ్ఓడి ఇళ్లకు, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనే ప్రక్రియ కూడా ఎటువంటి పురోగతి లేదు. ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ గత ప్రభుత్వం నియమించిన కమిషన్ రిజైన్ చేయడము, కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యము, ఉద్యోగులపై వివక్ష, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొందరికి ప్రమోషన్లు అర్హత ఉన్నప్పటికీ ఆపడం. ఇక ఐదోది పెండింగ్ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిల దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు నిర్వహించడం లేదు. ఉద్యోగుల డిమాండ్స్. మొదటిది ఐఆర్. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. రెండవది పెండింగ్ బకాయిల చెల్లింపు. డీఏ బకాయిలు, ఈఎల్, సరెండర్ లీవ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడోది సానుకూల నిర్ణయాలు. పీఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడము. సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వటము. నాలుగోది పదవీ భద్రత. ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యపై స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలైతే తీసుకోవాలని ఆశిస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే కోరుతున్నారు.